నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. లేదు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద గొలవే లేకపోతే మేమెంతటి వాడవు. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి. అదేవిధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, కౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సందోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందాం. బాలబాలికలు సంతోషంగా ఆనందంగా నాకు పూజలు అందించాను. వారి అందరినీ నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళినట్టే నా ముడి వల్లతోటి బీస్తాను భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు, నా కొల్లారి గారు నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదేవిధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి. కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్లు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నిటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కుతల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను. వాళ్ళకి కొల్లారి కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో అంతటి ఉగ్రసుఖం వద్దు తల్లి. చెయ్యడానికి చేయించడానికి
పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలక. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు. ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను నేను. మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు, ఆశీర్వదించు. మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి.
మనం ఆపనలేదు, అది ఆపనలేదు, అది మనం ఆపనలేదు. నోడితే చెప్పదు, అది ఆపనే ఆనుకోరు కదా, అది మనం ఆపలేదు. నిన్న మహంకాళి ఉజ్జయిని లష్కర్ బోనాల సందర్భంగా లక్షలాది మంది తమ బోనాన్ని శాఖను సమర్పించి అమ్మవారి ఆశీర్వచనం అందరిపై చల్లని చూపుండాలని కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థనలు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని కొలిచి అందరూ బాగుండాలి అని వేడుకునే సందర్భంగా దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. భవిష్యవాణిలో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వచనం ఇచ్చినారు. దేవాలయానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినారు. తప్పకుండా ప్రభుత్వం పక్షాన అవన్నీ కూడా త్వరితగతిన చేసే విధంగా చేయడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రోజు రోజుకు అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల శాస్త్రీయంగా దేవాదాయ శాఖ పక్షాన జరగాల్సిన పూజలన్నీ కూడా నిత్యము ఎటువంటి లోపం లేకుండా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా మరింతగా, ఎందుకంటే లోక కళ్యాణం కోసం, అమ్మవారి ఆశీర్వచనం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వాసంగా తప్పకుండా అమ్మవారిని కొలిచే విషయంలో ఎక్కడ కూడా 1% కూడా లోపం రానివ్వము. ఈ ప్రభుత్వం ఆ సంకల్పంతో ఉంది. ప్రజల సంక్షేమంలో విశ్వాసం ప్రకారంగా 1815లో ఏర్పడినటువంటి ఈ యొక్క అమ్మవారి దేవాలయానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా. అందుకే ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్, తెలంగాణ దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకంగా సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ బోనాలకు ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పక్షాన చేసినాం. ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం పొందడానికి. కాబట్టి ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా ఆ అమ్మవారి ఆశీర్వచనంతోనే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని మరొకసారి ఈ సందర్భంగా భవిష్యవాణిలో భక్తులందరి పక్షాన, ప్రభుత్వం పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాం. అవును, అమ్మవారు ఇన్ని సేవలు వచ్చినా గతంలో ఎప్పుడో 60-70 సంవత్సరాల కింద బంద్ అయినటువంటి బలి రక్తానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తావించిన మాట వాస్తవం. అయితే దాన్ని ప్రభుత్వంలో ఉండబడేటువంటి కొంత పెద్దలను కూడా కలిసి సాంప్రదాయంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఇతర కొంత అందరినీ కూడా సంప్రదించిన తర్వాత తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. అందరికీ కావాల్సింది అమ్మవారి దేవాలయాలు. మనం దేవాలయం దగ్గర జరుపుతలేం కావచ్చు, కానీ అమ్మవారి పేరున మొక్కి ప్రతి ఇంట్లో కూడా అటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది హైదరాబాద్ మొత్తంలో. ఎవరైనా అమ్మవారి బోనాలు అంటే తప్పకుండా అదొక పార్ట్, కానీ దేవాలయం దేవునికి సమర్పించే విషయంకి వచ్చినప్పటికీ కొంత అందరి కలిపి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా తొందరలో దానిపైన కూడా కొంత సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటాం. అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని నివారించడానికి అమ్మవారిని ఆశీర్వచనం అడిగినాం. మన తెలంగాణకి కాదు, దేశం మొత్తం మీద అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, అకాల మరణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి జరగకుండా ఉండే విధంగా బలాన్ని ఆశీర్వచనం